శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలు 28 చాప్టర్. ఇక్కడ దక్షుడు యజ్ఞం చేస్తున్న సమాచారం తెలిసి సతీదేవి పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ తీసుకుని శివగణములతో పాటు ఆ ప్రదేశానికి వెళ్ళటం గురించి చెప్పబడింది. బ్రహ్మో ఉవాచ యథాయుయుర్దక్షామకముత్సవేన సురర్షయ తస్మిన్నేవాంతరే దేవి పర్వతే గంధమాదనే దారాగృహే వితానేన సఖిభిః పరివారితా దాక్షాయణీ మహాక్రీడశ్చకార వివిధాః సతి. బ్రహ్మముళ్ళి నారదుడికి ఇలా చెప్తున్నారు: ఓ నారద, దేవర్షి గణములు అందరూ కూడా ఆనంద ఉత్సవాలతో ఆ దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్ళిపోతున్న సమయంలో దక్షుడొక్క కన్య అయిన సతీదేవి కూడా ఆ గంధమాదన పర్వతాల మీదనే తన స్నేహితురాలతో కలిసి అక్కడ ఎన్నో రకాల ఉత్తమ క్రీడల ఆటలు చేసుకుంటూ అక్కడ ఆవిడ సమయాన్ని గడుపుతుంది. క్రీడాసక్తా తథా దేవి దదర్శాతాముధా సతి దక్షయజ్ఞే ప్రయాంతీం తాం రోహిణ్యా పృచ్ఛయా సత్వరం. చాలా ఆనందంగా అక్కడ సమయాన్ని గడుపుతున్న సమయంలో అక్కడ మళ్ళీ చంద్రుడు రోహిణి తన భార్య అయిన రోహిణితో త్వరగా వెళ్ళిపోవటం ఆవిడ చూసింది. దృష్ట్వా సీమంతయా భూతాం విజయం ప్రాహ సా సతీ శ్వాసకిం ప్రవరాం ప్రాణప్రియాం సాహి హితావహం. ఎప్పుడైతే సతీదేవి చూసిందో చాలామంది వెళుతున్నారు, అందులో చంద్రుడు కూడా వెళుతున్నారు. అందుకుని అది చూసి తనకి ఎప్పుడూ కూడా హితకారణం అంటే తన మంచినే కోరుకునేది, తనకి చాలా ప్రాణప్రియమైన అటువంటి శ్రేష్టమైన తన స్నేహితురాలని విజయని పిలిచి ఆ విజయతో ఇలా చెప్తుంది సతీదేవి. సత్యువాచ హే సఖి ప్రవరే ప్రాణప్రియే త్వం విజయే మమ క్వా గమిష్యతి చంద్రోయం రోహిణ్య పృచ్ఛ సత్వరం. సతీదేవి తన ప్రాణ స్నేహితురాలైన ఆ విజయతో ఇలా చెప్తుంది: ఓ సకుల్లో శ్రేష్ఠురాలా, నాకు ప్రాణప్రియమైన దాని అందుకే విజయ, త్వరగా వెళ్ళిపోతున్న చంద్రుడిని వెళ్ళి రోహిణితో కలిసి వెళ్తున్నాడు, ఎక్కడికి అన్నది తెలుసుకో. బ్రహ్మో ఉవాచ తతోక్త విజయా సత్వా గత్వా తత్సన్నిధౌ ధృతం క్వా గచ్చసీతి పప్రచ్ఛ శశీనం తం యథోచితం విజయోక్తమతాకార్య స్వాయాత్రాం పూర్వమాధరా కథితం తేన తత్సర్వం దక్షయజ్ఞోత్సవాధికం. బ్రహ్మవల్లి నారదుడికి ఇలా చెప్తున్నా. సతీ ఎప్పుడైతే చెప్పిందో ఆవిడ చెప్పినట్టుగానే ఆవిడికి ప్రాణప్రియమైన, పైగా సతీదేవికి హిత కోరుకునే అంటే మంచి కోరుకునేదైన విజయ్ కూడా వెంటనే వెళ్ళింది. యథోచితంగా ఆవిడ ఏం చెప్పిందో దానికి తగ్గట్టుగా చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మళ్ళీ వివరంగా అడిగింది, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని. ఇలా విజయ మాటలు విన్న తర్వాత చంద్రుడు కూడా ఇక్కడ వాళ్ళు యాత్ర అంటే ఎక్కడికి వెళుతున్నారు, ఎవరు పిలిచారు, ఏంటి అన్నది కూడా ఆవిడకి చక్కగా దానికి సమాధానం చెప్పాడు. దక్షుడు పిలిచిన యజ్ఞానికి మేము ఆ యజ్ఞ మహోత్సవానికి వెళుతున్నామని ఆ వృత్తాంతాన్నంతా కూడా ఆవిడికి చెప్పాడు. తచ్చుత్వా విజయాదేవీం త్వరితా జాత సంభ్రమ కథయామాస తత్సర్వం యదుక్తం శశీనా సతిం. తచ్చుత్వా కాళికా దేవి విస్మితా భూత్సతి తదా విమృశ్య కారణం తత్రాజ్ఞత్వా చేతస్య చింతయత్. ఈ మాటలు విన్న తర్వాత విజయ్ కూడా త్వరగా తన సతీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడికి చంద్రుడు చెప్పినట్టుగా యథాతథంగా అంతా కూడా చెప్పింది. ఆ మాటలు వినంగానే ఇంతకు ముందేమో సతీదేవి అన్నారు, ఇప్పుడు మళ్ళీ కాళిక అంటే ఇక్కడ ఆశ్చర్యం వచ్చింది ఒక పక్క నుంచి, కోపం. అంటే ఇప్పుడు నిజంగా మన ఇంట్లో ఏదన్నా జరుగుతుందంటే మనకి తెలుస్తుంది, మన పక్కింటి వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకి చెప్పరు. అలాగే ఇక్కడ సతీదేవికి తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి తనకి అసలు ఆ విషయమే తెలియదు, పైగా అందరూ వెళుతున్నారంటే వాళ్ళు ఆహ్వానించబడ్డారు, ఈవిడికి విషయం కూడా తెలియదు. అందుకుని ఆశ్చర్యంలోకుండి ఆవిడ విచారంలో పడింది. ఏంటి, ఏ కారణం చేత ఇది ఇలా జరుగుతున్నది అని. అంటే నిజంగా ఇది లౌకికంగా ఆవిడ విచారిస్తుందా? లేదు. ఎందుకంటే సర్వము పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారమే జరుగుతుంది. అయితే ఇక్కడ లీలలు చేయటంలో ఆరితేరిన వాళ్ళైన ఈ పరమేశ్వరుడు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొక దానికి నాంది పలికారు. అందుకే ఇక్కడ ఏవి తెలియనట్టుగా. దక్ష పితా మే మాతా చ వీరిణీనో కుతః సతి ఆహ్వానం నా కరోతి స్మే విస్మృతా మాం ప్రియాం సుతాం పృచ్ఛేయం శంకరం తత్ర కారణం సర్వమాధరాత్
చింతయత్వేతి సాసిద్వే తత్ర గంతుం సునిశ్చయ. దక్షుడు నా తండ్రి, వీరిని నా తల్లి, అయితే నేను వాళ్ళకి ప్రాణప్రియమైన కూతుర్ని కదా, అయినప్పటికీ కూడా వాళ్ళు చేసుకుంటున్న మహాయజ్ఞంలో నన్నెందుకు పిలవలేదు, నన్ను పిలవటం ఎలా మర్చిపోయారు, అలాగే నాకు కనీసం నిమంత్రణ కూడా ఇవ్వలేదేంటి, అలా ఎందుకు జరిగింది, ఏ కారణం చేత అని నేను ఇది శంకరుణ్ణి అడుగుతాను అని ఇట్లాంటి ఆలోచన పరంపరతో ఉండి ఆ శంకరుడి దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకుంది సతీదేవి. అథ దాక్షాయణీ దేవి విజయాం ప్రవరాం సఖిం స్థాపయిత్వా ధృతం తత్ర సమాగచ్చత్ చివాంతికం దదర్శాతం సభామధ్యే సంస్థితం బహుభిర్గుణైః నాందాదిభిర్మహావీరైః ప్రవర్యేర్యూతాయూతపేః. ఇలా దక్షుడొక్క పుత్రి అయిన సతీదేవి తన అడగాలనుకున్న ఈ ఆలోచనకు పరంపరని ఆయన్ని అడిగితేనే తనకి స్పష్టత వస్తుందని తన ప్రియసఖులైన విజయతో కలిసి అక్కడికి వెళ్ళింది. పరమేశ్వరుడి దగ్గరికి అయితే త్వరగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, పరమేశ్వరుడేమో సభా మధ్యలో ఉన్నాడు. అక్కడ ఎంతోమంది గణములు, నంది, మహావీరులు, ఎంతో ప్రముఖమైన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరితో కూర్చునున్నాడు పరమేశ్వరుడు. దృష్ట్వా తం ప్రభూమీశానాం స్వాపతిం సా తదక్షజ పృష్టుం తత్కారణం శీఘ్రం ప్రాపా శంకర సన్నిధిం. అయితే సదాశివుడైన ఈశ్వరుడు అక్కడ అకారణంగా అయితే అక్కడికి రాదు. అయితే ఏ కారణం చేత ఇంత సభలో ఉన్నప్పటికీ, అంతమందిలో ఉన్నప్పటికి కూడా ఆవిడ అక్కడికి వచ్చింది కాబట్టి అందుకే వీళ్ళు మనసెరిగిన వాళ్ళు. పరమేశ్వరుడి దగ్గరికి వచ్చిన సతీదేవిని అక్కడ ఏ కారణం చేత వచ్చావు అని అడిగాడు. వెంటనే ఆయన సన్నిధికి వెళ్ళిపోయింది సతీదేవి. శివేన స్థాపిత స్వాంకే ప్రీతి యుక్తేన స్వప్రియ ప్రమోదిత వచోభిః సా బహుమాన పురస్సరం అథ శంభుర్మహాలీలः సర్వేషः సుఖదః సతాం సతిం ఉవాచ త్వరితం గణమధ్యస్య ఆధరాత్. పరమేశ్వరుడు అంత ప్రేమగా అడిగేసరికి ఆ ప్రాణమైన సతీదేవి ఆయన పక్కగే వెళ్ళి కూర్చుంది. ఇలా ఆధారంగా అడిగేసరికి ఆ మాటలు ఇంకా ప్రసన్నంగా అనిపించి ఆవిడ అడగాల్సినవి అడగటానికి ఆవిడ వెళ్ళింది, అక్కడ కూర్చుంది. అయితే ఇక్కడ మహాలీల చెయ్యటంలో ఆరితేరిన వాళ్ళు ఇద్దరు, పైగా అందరికీ సుఖాలు ఇవ్వగలిగిన వాడు ఆ పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు. ఆ గణాల మధ్యలోనే విరాజమానంగా కూర్చుని ఆ స్వతితో మళ్ళీ ఇలా చెప్తున్నాడు ఆ పరమేశ్వరుడు. శంభుర్ ఉవాచ కిమర్థమాగతాత్ర త్వం సభామధ్యే సవిస్మయ కారణం తస్య సుప్రీత్యా శీఘ్రం వద సముద్యమే. ఆ పరమేశ్వరుడు సతీదేవితో ఇలా అన్నాడు, ఇంత సభ జరుగుతుంటే ఇంతమంది మధ్యలో కూడా అడగాలని నువ్వు ఇక్కడికి ఆశ్చర్యంగా వస్తున్నావు, ఏం జరిగింది అని ఆవిడ్ని అడిగాడు. బ్రహ్మో ఉవాచ ఏవముక్త తద్దాతేన మహేషేణ మునీశ్వర సజ్జలిః సుప్రణమ్యాశు సత్యువాచ ప్రభుం శివ. బ్రహ్మ మళ్ళీ నారదుడిగా వృత్తాంతాన్ని ఇలా చెప్తాం. మునీశ్వర, పరమేశ్వరుడు ఎప్పుడైతే ఇంత ఆదరపూర్వకంగా సతీదేవిని అడిగాడో అక్కడ మళ్ళీ ఆయనకి నమస్కరిస్తూ ఆ ప్రభుతో ఇలా చెప్తుంది సతీదేవి. సత్యువాచ పితుర్మమ మహాన్యజ్ఞో భవతీతి మయా శృతం తత్రోత్సవో మహానస్తి సమవేతాః సురర్షయః. ప్రభు, నేను నా తండ్రి అయి అక్కడ ఒక మహాయజ్ఞం చేస్తున్నట్టుగా విన్నాను. ఆ మహా ఉత్సవం జరుగుతుంది, అక్కడ అందరూ ఋషులు వీళ్ళందరూ కూడా వెళుతున్నారు. పితుర్మమ మహాయజ్ఞే కస్మాత్ తవ న రోచతే గమనం దేవదేవేశ తత్సర్వం కథయా ప్రభు. అయితే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారో దేవదేవేశ్వర, తండ్రి గారి మహాయజ్ఞం జరుగుతున్నప్పటికీ కూడా మీకు తెలిసి మీరు ఎందుకు వెళ్ళలేదు, మీకు వెళ్ళాలని లేదా, అది ఏ కారణం చేత వెళ్ళట్లేదో నాకు చెప్పండి అని అడిగింది. సహుద్గ్రామేశ వైధర్మః సుహృద్భిః సహ సంగతిః కుర్వంతి యన్మహాదేవ సుహృదః ప్రీతివర్ధినిం తస్మాత్ సర్వప్రయత్నేన మయా గచ్చ సహ ప్రభో యజ్ఞవాటం పితుర్మేధ్య స్వామిన్ ప్రార్థనయా మమ. మహాదేవ, సహృదయులు అందరికీ కూడా, ధర్మానికి సహృదయులకు కూడా ఎప్పుడు కూడా మంచి అంటే సత్సంగత్వం,
ఇలా అందరినీ కూడా ఆదరిస్తున్న వాడివి నువ్వు. అయితే మీ అభిలాష మేరకు ఎందుకు వెళ్ళలేదు? ఆ కారణం ఏమిటి? పైగా అందరితో కూడా కలిసి ఉండటమే కదా సుహృదులొక ధర్మము. అందుకని ఆ సంగతి ఎప్పుడు మనం కొనసాగించాలి కదా! స్నేహితులతో ప్రేమగా ఉంటేనే కదా అది ఇంకా వృద్ధి చెందుతుంది. అందుకే ప్రభూ, ఓ స్వామి, మీరు కూడా నా ప్రార్థన మన్నించి వెంటనే నా తండ్రి చేస్తున్న యజ్ఞమండపానికి మనము వెళదాము అంది. బ్రహ్మో ఉవాచ తస్యాస్తద్వచనం శ్రుత్వా సత్యాదేవో మహేశ్వరः దక్షవాగిష్ శృహుద్వి విద్వో బభాషే సునృతం వచః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నారు. సతి యొక్క మాటలు విన్న తర్వాత దక్షుడు ఏదైతే వాగ్బాణాలతో ఏదైతే ఆ హృదయం ఆ మహేశ్వరుడి మీద నింద చేస్తూ చాలా కఠోరమైన మాటలు మాట్లాడాడో, అయినప్పటికీ కూడా మహేశ్వరుడు ఆ మధురమైన మాటలతో మళ్ళీ ఇక్కడ ఆవిడికి చెప్తున్నాడు. మహేశ్వర ఉవాచ దక్షస్తవ పితా దేవి మమ ద్రోహి విశేషతః యస్య ఏ మానినః సర్వే ససురర్షి ముఖాః పరే ते मूढा व्यजनं प्राप्ताः పితుస్తే జ్ఞానవర్జితాః. అందుకు నేను మళ్ళీ ఆ సతీదేవికి ఇలా చెప్పాను. దేవి, మీ తండ్రి గారైన దక్షుడు నా పట్ల చాలా విశేషమైన ద్రోహం చేశాడు. అందుకే ఇక్కడ నాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ వాగ్బాణాలతో ఏదైతే గాయపరిచాడంటే, నిజంగా కొంతమంది కొన్ని అనటం ద్వారా మనకి బాధ కలిగిందని, లేకపోతే మనకి కొంతమంది పొగడటం ద్వారా కొంచెం సంతోషం కలిగిందని మనం అంటాం. ఇక్కడ కూడా అదేనా అంటే లేదు. అంటే కర్మానుసారంగా కొన్ని మనం కర్మలు చేస్తూ ఉంటాం. అలాగే మానసికంగా చేస్తూ ఉంటాం, శారీరకంగా చేస్తూ ఉంటాం, వాక్కుల రూపంలో చేస్తూ ఉంటాం. ఈ 3 రూపాలుగా చేసింది మళ్ళీ దేనితో చేశావో దానితోనే మళ్ళీ దాన్ని కర్మలను చేసి దాన్ని తొలగించుకునే అవకాశం ఉంది. లేకపోతే మళ్ళీ ఇంకా ఇంకా పాపం పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పినట్టుగానే ఇక్కడ ఆ దక్షుడు సతీదేవి అయిన తండ్రి అయినప్పటికీ కూడా నాకు విశేషంగా ద్రోహి అయ్యాడు. జ్ఞాన శూన్యమైపోయాడు. అందుకే ఇప్పుడు కొన్ని కొన్ని మాటలు ఎప్పుడు మాట్లాడతాం అంటే అజ్ఞాన వశంలో ఉండి మాట్లాడతాం. ఈ అజ్ఞాన అహంకారం ఇవన్నీ మదం, మోహం ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే గర్వము, ధనబలం కావచ్చు, లేకపోతే ఇంకొకటి అధికార బలం ఇవేవన్నా వచ్చినప్పుడు కూడా కాస్త మనం జ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే జ్ఞానశూన్యులు, మూర్ఖులు అగున దేవతలు, ఋషులు, అభిమానులు కూడా నీ తండ్రి యజ్ఞానికి వెళ్ళారు. అంటే జ్ఞానశూన్యమైన వాడు యజ్ఞం చేస్తూ ఉంటే ఇంత అపరాధం చేసినప్పటికి కూడా ఆహ్వానిస్తే అలాగే జ్ఞానశూన్యమైన వాళ్ళే మళ్ళీ దానికి వెళ్ళారు. అనాహుతాశ్చ యా దేవి గచ్చంతి పరమందిరం అవమానం ప్రాప్నువంతి మరణాదధికం తథా పరాలయం గతోపీంద్రో లఘుర్భవతి తద్విదః కాతతా చ పరేషం వైరీడాయాత్రాహి తద్విధ. అందుకే దేవి, అంటే ఇప్పుడు ఎంత ఎటువంటి వాళ్ళైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా చెప్తారంటే వాళ్ళు నీ వాళ్ళైనప్పుడు కూడా నిన్ను ఆహ్వానించకుండా ఉన్న చోటకి నువ్వు వెళ్ళకూడదు. అయితే ఇతరుల గృహాలకి ఆహ్వానించకుండా వెళ్ళకూడదు. పైగా వాళ్ళని అడగకుండా, అనుమతి లేకుండా అస్సలే వెళ్ళకూడదు. ఎందుకంటే అది అవమానాల పాలవుతారు. అవమానించబడతావు. అంటే నీకు అధికారం ఉన్నప్పటికి కూడా కొన్ని కొన్ని ప్రదేశాలలో నిన్ను పిలిచినప్పుడు వెళ్ళాలి. పిలిచినప్పుడు కూడా ఆ మర్యాదను కాపాడుకుంటూ ఉండాలి గానీ, మనకు విచ్చలవిడితనంగా మనం వ్యవహరించకూడదు. అయితే పిలవకుండా వెళ్ళిన చోట మనం అనాదరింపబడతాం. అంటే ఆదరించరు మనల్ని. అది మృత్యువు కన్నా భయంకరమైనది. అందుకే అక్కడ ఎవరైనప్పటికీ కూడా మనల్ని పిలవనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అలాగే ఎవరో పిలిచారని మళ్ళీ మనకి సంబంధం లేని వాళ్ళకి వీళ్ళతో పాటు వెళ్ళటం అన్నది ఇంకా మళ్ళీ ఆపదలను కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది. అందుకే మనకి ఆహ్వానించిన చోటకి వెళ్ళాలి. ఇలా అనర్థాలకి దారి తీసేలాగా మనం అవకాశం ఇవ్వకూడదు. అయి కారణాలవుతాయి పిలవని చోటకి వెళ్ళటం ద్వారా. తస్మాత్ త్వయా మయా చాపి దక్షస్య యజనం ప్రతి న గంతవ్యం విశేషేణ సత్యముక్తం మయా ప్రీ తతారిభిర్న వ్యతతే హార్దితోపి శరైర్జనః స్వానాం దురుక్తిభిర్మమ తాడితాః సాయతామతః.
అందుకే ఇక్కడ విశేష రూపంలో అంటే ఇప్పుడు నా మీద ద్వేషం ఉన్న కారణంగా నువ్వు కూతురువైనప్పటికీ కూడా ఇక్కడ ఆ ద్వేషం పరిస్థితి ఎలా ఉందంటే అందుకే విచక్షణ కోల్పోతాం. కోపం ఏం చేస్తుంది అంటే మన జ్ఞానాన్ని శూన్యం చేస్తుంది. ఆ జ్ఞాన శూన్యమైనప్పుడు మనము తన, మన అన్నది కూడా విస్మరిస్తాం. ఈ అహంకార కారణంగా, ఈ ద్వేషం, ఈ కోపం కారణంగా పరమేశ్వరుడు ఉన్న ద్వేషము అక్కడ పరమేశ్వరుడు భార్యగా ఉన్నది తన కూతురే అన్నది కూడా లేకుండా అక్కడ ఆవిడని కూడా అందుకుని ఆ కారణం చేత ఆహ్వానించలేదు. అందుకే విశేషంగా కారణంగా నువ్వు కూడా అక్కడికి వెళ్ళొద్దు. నేను పరమ సత్యాన్నే చెప్తున్నాను. అందుకే ఇక్కడ శత్రువులుగా, మిత్రులుగా అవ్వటానికి కూడా కొన్ని కారణాలు ఇవే. సత్సంబంధాలు చెడిపోవటానికి, సత్సంబంధాలు వృద్ధి చెందటానికి కూడా. అందుకే ఇక్కడ నువ్వు కూడా వెళ్ళొద్దు. నిందాయుక్తమైన మాటలతో ఉంటాయి. అది నువ్వు మళ్ళీ భరించలేవు. మళ్ళీ నువ్వు చాలా దుఃఖానికి లోబడతావు అని చెప్పాడు. విధాధిర్భుర్గుణేః షడ్భిరసంధ్యేః సతాం స్మృతో హతాయాం భూయసాం ధామ న పశ్యంతి కలహ ప్రియే. అందుకే ప్రియ ఇక్కడ సజ్జల్ని అంటే విధి విధానంగా ఎవరినైతే ఆహ్వానించారో వాళ్ళు వెళ్ళాలి తప్పితే ఆహ్వానించని వాళ్ళు వెళ్ళకూడదు. అందుకే కొన్ని గుణాలున్నాయి. అంటే విద్య ఇంకా ఏవైతే 6 గుణాలు అంటే ఈ దుష్ట మనుష్యుల్లో కొన్ని గుణాలుంటాయి. అలాగే శిష్టుల్లో కొన్ని గుణాలు ఉంటాయి. స్మృతులు నశించిపోయిన చోట, జ్ఞానం శూన్యమైపోయిన చోట ఆ తేజస్సు అన్నది తొలగిపోతూ ఉంటుంది. అయితే కొంతమంది ఆ జ్ఞాన శూన్యం అయిపోయిన కారణంగా కొన్ని విస్మరిస్తూ ఉంటారు. కొన్ని చెయ్యరానివి చేయటం, అనరానివి అంటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందుకే దుష్ట అని ఇక్కడ వినియోగించటం జరిగింది. బ్రహ్మో ఉవాచ ఏవముక్త సతీ తేన మహేషేణ మహాత్మన ఉవాచ రోష సంయుక్త శివం వాక్య విధాంబరం. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తా మహాత్మా మహేశ్వరుడు ఎప్పుడైతే ఇలా చెప్పాడో ఆ సతి అంటే ఇప్పుడు తండ్రి మీద ప్రేమ పైగా ఇక్కడ లీలలు చేస్తున్నారు. అంత మాత్రం తెలియకుండా ఏమి జరగట్లేదు. లౌకిక పద్ధతిలో మనము ఆ పరమేశ్వరుణ్ణి మనము అలా చూడకూడదు. లీలలు చేయటానికే అందుకే ఆ లీలా మానుష రూపంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు మనుష్యుల్లాగా వ్యవహరించటం కాదక్కడ. చాలా రోషపూర్వకంగా మళ్ళీ ఆ పరమేశ్వరుడితో ఇలా మాట్లాడుతుంది సతీదేవి. అంటే నువ్వు కూడా వెళ్ళొద్దు అని చెప్పాడు అని. సత్యువాచ యజ్ఞః స్యాత్ సఫలో येन స్వాత్వం శంభోరఖిలేశ్వర అనాహూతోసి తేనాద్య పిత్రా మే దుష్టకారిణి. ఆ సతి రోషంలో అంటే ఇక్కడ పరమేశ్వరుని ఆహ్వానించకుండా యజ్ఞం చెయ్యటమా? ఈ నెలకుండా పూర్వం ఎలా అవుతుంది? ఆ యజ్ఞస్వరూపం పరమాత్మ, యజ్ఞానికి వినియోగించే క్రతువు మంత్రం సర్వము పరమాత్మే. స్వీకరించేది పరమాత్మ, ప్రతిఫలం ఇచ్చేది పరమాత్మ. అప్పుడు పరమాత్మే లేనప్పుడు ఆ కార్యం ఎలా అవుతుంది? అఖిలానికి ఈశ్వరుడు నువ్వు. నువ్వు వెళ్ళకపోతే అది సఫలం ఎలా అవుతుంది యజ్ఞము? అయితే నా తండ్రి అయిన ఆ దక్షుడు ఇంత దుష్టత్వంగా మిమ్మల్నే పిలవకుండా యజ్ఞాన్ని ఎలా తలబడతాడు? అది సఫలం ఎలా అవుతుంది నువ్వు లేకుండా అని. తత్సర్వం జ్ఞాతుమిచ్చామి భవభావం దురాత్మనః సురర్షీణాం చ సర్వేషామాగతానాం దురాత్మనాం తస్మాచ్చధ్యేవ గచ్ఛామి స్వాపితుర్యజనం ప్రభో అనుజ్ఞాం దేహి మే నాథ తత్ర గంతుం మహేశ్వర. అందుకే ఓ పరమేశ్వర ఆ దురాత్ముడైన నా తండ్రి అయిన దక్షుడు నిన్ను ఆహ్వానించకుండా ఇలా చేసి పైగా దేవతల్ని ఋషుల్ని అందరినీ ఆహ్వానించాడు. అయితే అక్కడికి ఆహ్వానించబడిన వాళ్ళందరూ ఎలా ఎళ్లారు? నిన్ను ఆహ్వానించకుండా అందుకుని వాళ్ళ మనోభావాలు కూడా తెలుసుకోవాలనుంది. అందుకు నాకక్కడికి వెళ్ళాలనుంది. అందుకుని నేను కూడా నా తండ్రి చేస్తున్న యజ్ఞానికి వెళతాను. అందుకే నాకు వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వండి అని పరమేశ్వరుని అడిగింది సతీదేవి. భూషితం नो उवाच इत्युक्तो भगवान् रुद्रस्तया देव्या शिवः स्वयं విజ్ఞాత కిల దృకదృష్ట సతీం సూతీకరో బ్రవీత్. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఆ దేవి ఎప్పుడైతే ఈ ప్రపంగా అడిగిందో సర్వజ్ఞుడు పైగా సర్వద్రాష్ట అన్నీ తెలిసినవాడు కర్త హర్త భర్త అన్నీ పరమేశ్వరుడు. ఇక్కడ ఈ పరమేశ్వరి కూడా అయినప్పటికీ కూడా కొన్ని లీలలు చేయడానికి పైగా లోక హితార్థమై కొన్ని క్రతువులు చేస్తారు. అందుకే కళ్యాణ స్వరూపుడైన సాక్షాత్తుడు ఆ రుద్రుడు మళ్ళీ సతీదేవితో ఇలా అన్నాడు. శివ ఉవాచ
యదేవం తే రుచిర్దేవి తత్ర గन्तुमवश्यकं సువ్రతే వచనామ్ని త్వం గచ్చ శీఘ్రం పితుర్మఖం యతాం నందినామారుత్య వృషభం సజ్జమాధరాత్ మహారాజోపచారాన్ని కృత్వా బహుగుణాన్విత. ఆ పరమేశ్వరుడు సతీదేవి యొక్క కోరిక మేరకు ఇలాగా నీ ఇష్ట ప్రకారంగా తప్పకుండా అవశ్యంగా అక్కడికి వెళ్ళు. అయితే ఓ సువ్రతి, నా ఆజ్ఞతో నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు యోగ్యమైన ఉపచారం కాబట్టి గణముల్ని తీసుకెళ్ళి కావాల్సినవన్నీ కూడా అక్కడికి తీసుకుని వెళ్ళు. నంది, వృషభ వీటి మీద నువ్వు అక్కడికి త్వరగా నీ తండ్రి చేస్తున్న యజ్ఞ ప్రదేశానికి వెళ్ళు అని చెప్పాడు. భూషితం వృషమారోహే యత్యుక్తా రుద్రేణ సా సతీ సుభూషితా సతీయుక్త ఆగమత్ పితృమందిరం. ఇలాగా పరమేశ్వరుడు ఆజ్ఞ తీసుకుని సతీదేవి ఆ వాహనాలతో అన్నిటితో ఆ వృషభాల మీద చాలా చక్కగా అలంకరించబడి అక్కడికి వెళ్ళింది. అప్పుడు రుద్రపత్ని అయిన సతీదేవి ఆ రుద్రుడొక్క అంటే పరమేశ్వరుడొక్క ఆదేశాన్ని తీసుకుని చక్కగా అలంకరించుకుని తండ్రి చేస్తున్న యజ్ఞ ప్రదేశానికి అక్కడికి వెళ్ళింది. మహారాజోపచారాన్ని దత్తాని పరమాత్మన సుచిత్ర చామరాధీని సద్వస్త్రాభరణాని చ గణాః షష్టి సహస్రాని రౌద్రా జగ్ముః శివాజ్ఞయా కుతూహలాయుతాః ప్రీతా మహోత్సవ సమాన్వితాః. ఆయన ఆదేశం తీసుకున్న ఆవిడ చక్కగా అలంకరించుకోవటమే కాకుండా పరమాత్మ అయిన శివుడు ఇక్కడ చాలా అందమైన వస్త్రాలు, ఆభరణాలు, చక్కని చామరాలు, గొడుగులు ఇట్లాంటివన్నీ కూడా మహారాజోపచారాలతో ఈ ఉపచారాలతో తీసుకుని పరమేశ్వరుడు ఆజ్ఞ పొందిన ఆవిడ వైవేల రుద్ర గణములతో చాలా ఆనందంగా ఆ ఉత్సవంలో కుతూహం పెంచేలాగా సతీదేవి అంటే అంతమందిని తీసుకుని ఆవిడ అక్కడికి వెళ్ళింది. తదోత్సవో మహానాసిధ్యాజనే తత్ర సర్వతః సత్యాః శివప్రియాయాస్తు వామదేవ గణేః కృతాః కుతూహలం గణశ్చక్రుః శివయోర్యశా ఉజ్జగుః బాలాత్తే పుప్లువుః ప్రీత్యా మహావీరః శివప్రియాః. అదే సమయంలో అక్కడ యజ్ఞానికి ఆ ఉత్సవానికి చాలామంది వచ్చారు. అలాగే వామదేవ గణములు, శివప్రియమైన సతీకి ఆ ఉత్సవంలో అంతా వెళ్ళిన తర్వాత అక్కడ మహావీరులు, శివప్రియమైన గణములు కూడా చాలా ఆ కార్యానికి ఉత్సవంకి ఈవిడితో పాటు వెళ్ళారు. ఇంకా శివ యశస్సుని గానాలు చేసుకుంటూ అక్కడ శివుణ్ణి పిలవలేదు. ఈవిడ గణములతో వెళ్ళింది. వాళ్ళేమో శివనామాన్ని గానం చేసుకుంటూ అక్కడ ఇంకా చక్కగా ఒక ఉత్సవంలా చేసుకుంటూ వాళ్ళ బలానంతా కూడా చూపించుకుంటూ ఆ ప్రదేశానికి వెళ్ళారు. సర్వతా సీన్మహాశోభా గమనే జగదంబికే సుకారావహ సంభభూవం పూరితం భువనత్రయం. ఆ జగదంబిక యాత్రలో ఎన్నో రకాలుగా శోభలు నిండిపోయి ఉన్నాయి. ఆ సమయంలో జయ జయమన్న ధ్వనిలు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలు ఉత్పత్తి ఎంత బాగా జరిగింది అంటే అది ముల్లోకాల్లో కూడా వ్యాపించిపోయినట్టుగా ఆ శబ్దం వినిపిస్తూ ఉన్నది. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 28 చాప్టర్ సంపూర్ణం.